వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీనిని బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. హిట్ పాలసీ పేరుతో 3,000 కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపిస్తూ గవర్నర్ని కలిశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. మరోవైపు హిట్ పాలసీ స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఈ హిల్ట్ పాలసీ అంటే ఏంటి? ఈ పాలసీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇలాంటి అంశాలపైన వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ విధానంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఇది భారతదేశంలోనే భారీ కుంభకోణం అంటూ కూడా అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు కూడా ఆరోపిస్తున్నాయి. ఇవాళ బీజేపీ నాయకులందరూ కలిసి గవర్నర్ని కలిశారు. గవర్నర్ ఈ పాలసీకి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడతారని కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు. మరి అసలు ఈ హిల్ట్ లో స్కామ్కి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ ఏమంటున్నాయి? అలాగే పారిశ్రామిక భూముల మార్పిడి కోసం టీజీఐఎస్సీ ధరలు కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ధరలు మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారనే అంశాలపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పల్లె రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఎనిగంటి రాజునేత గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, జోజిరెడ్డి గారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రాజునేత గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై అటు బీఆర్ఎస్, బీజేపీగా ప్రతిపక్షాలు రెండు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ప్రతిపక్షాలు వ్యతిరేకించే అంత అంశాలు ఇందులో ఏమున్నాయి? దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిల్ట్ పాలసీ పేరిట మరో పెద్ద భూ కుంభకోణానికి మార్గం సుగమం అయింది ప్రభుత్వానికి అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈరోజు మీరు అన్నట్టు ఇంత ముందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మా పార్టీ నాయకులు గవర్నర్ గారిని కలిసి ఈ విషయం మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 9,000 పైచిలకు ఎకరాలను అప్పనంగా ఈరోజు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా 1,000 కోట్ల రూపాయలు కూడా చేతులు మారి ఇదొక వ్యాపారంగా, బిజినెస్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఏందనంటే హిల్ట్ పాలసీ ఏదైతే ఈ ల్యాండ్స్ ని ట్రాన్స్ఫర్మర్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి దీనిలో గతంలో కూడా చాలా సందర్భాల్లో టిఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లా భూములను మార్పులు చేసేటువంటి క్రమంలో అమ్మకానికి పెట్టడం, తద్వారా వచ్చినటువంటి డబ్బులను ప్రభుత్వ ఖజానాకి జమ చేసి అప్పులను తీర్చడమో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మార్గాలకు ఉపయోగించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యానంటే తెలంగాణ రాష్ట్రంలో మిగులుగా ఉన్నటువంటి భూములు కానీ లేకపోతే పారిశ్రామిక ప్రాంతాలు ఏవైతే కాటెదాను, తర్వాత కూకట్పల్లి, రామచంద్రపురము, తర్వాత జల్పల్లి, ఈ అన్ని ప్రాంతాలు ఓఆర్ఆర్ అవతల యువతల ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ అని ఏవైతే మనం చెప్తున్నామో అవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడ ఏవైతే భూములు అంటే పారిశ్రామిక వాడలకు పక్కన ఏదైతే భూములు ఉన్నాయో వాటిని మిగులుగా ఉన్నటువంటి భూములను ఈరోజు మార్పులు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చే ముందు భారతీయ జనతా పార్టీ తరఫున మా నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో 1,000 కోట్ల కుంభకోణం దాగి ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి భూములను ఈరోజు ప్రభుత్వానికి అమ్మేటువంటి హక్కు లేదు. అది ప్రభుత్వం మిగులుగా ఉన్నటువంటి భూములుగా చూపించి వేరే మార్గాల కోసం వాడుకుంటుంది. అది ప్రజలకు ఉపయోగపడేటువంటి దానికోసం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి గారు చాలా విషయాలను ఈరోజు వెలుగులోకి తీసుకురావడం జరిగింది.
తర్వాత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ ఈ రోజు కూడా దేశంలోనే దేశంలోనే రైట్. అతిపెద్ద కుంభకోణం అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తం మీద ఏందనంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో మనం రాజునాథ్ చూసాం. గారు ముఖ్యంగా హిల్ట్ పాలసీ గురించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అభివృద్ధి కోసం లేకపోతే కాలుష్యాన్ని నివారించడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందంటూ కూడా శ్రీధర్ బాబు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా కాంగ్రెస్ పార్టీ కాలుష్యమో లేకపోతే అభివృద్ధి కోసమో ఈ ఫండ్స్ను ఉపయోగించే అవకాశం లేదంటారా? సార్ నేనేమంటున్నా, గతంలో కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. టిఆర్ఎస్ హయాంలో కూడా మియాపూర్ లో భూముల కుంభకోణం అని చెప్పేసి పెద్ద ఎత్తున 100 ఎకరాల భూమి కుంభకోణం సంబంధించినటువంటి కేసు కూడా ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నది. అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గానీ ఈరోజు ల్యాండ్ మాఫియాగా మారి అర్బనైజేషన్ పేరిట ఈరోజు మిగులుగా ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్మేయాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలి. తద్వారా వచ్చేటువంటి కోట్ల రూపాయలను, వందలు వేల కోట్ల రూపాయలను ఖజానాలో నింపుకోవడం ఒకటి. రెండోది, రైట్. ఆ ల్యాండ్స్ ను ట్రాన్స్ఫర్ చేసేటువంటి క్రమంలో తమ బంధువులకు ఇవ్వడము, తమ దగ్గర వాళ్ళకు ఇచ్చి వాటిని తక్కువ ధరలకు అమ్మడము, లేకపోతే వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దింపి వాటిని వేరే వాళ్ళకి అమ్మడం, ఇదంతా కూడా ఏందనంటే ఒక ల్యాండ్ మాఫియాని క్రియేట్ చేయాలనేటువంటి విషయం అయితే కనబడుతుంది. రైట్. నిన్న రాజునాథ్ మీరు గారు అన్నట్టు రాజునాథ్ గారు ఇంకా మనం మాట్లాడదాం. మనతో పాటు మల్లిపాక యాదగిరి గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే వివి రావు గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా అయితే పల్లె రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాము. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. రామచంద్ర గారు మీరేమంటారు? ముఖ్యంగా హిల్ట్ పాలసీలో భూ కుంభకోణం ఉంది, దాదాపుగా 5 లక్షల కోట్ల వరకు ఈ ఇందులో స్కామ్ ఉందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? నమస్కారం సార్, అందరికీ మిత్రులందరికీ నమస్కారం. నిజానికి ప్రభుత్వము అభివృద్ధి కోసానికి ఆలోచన చేసి ఖాళీగా ఉన్న, అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు ఇంతకు ముందు ఇండస్ట్రీకి ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాదు, సుమారుగా 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల ముందు ఆల్రెడీ వాళ్ళు ఓనర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ పొల్యూషన్ అంటే ఇబ్బందికరంగా ఉంది, దానికోసానికి బయటకు తరలించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే ఇట్ పాలసీ దాంట్లో ఏంటంటే వాళ్ళు లీజ్ తీసుకున్న ల్యాండ్ కాదు, పర్మనెంట్ గా వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి ఉన్న దాని గురించి వాళ్ళ దగ్గర నామినల్ గా తీసుకోవాలన్న ఆలోచనతో మాట్లాడడం జరుగుతుంది. అది కూడా పొల్యూషన్, తర్వాత బయట కూడా డెవలప్మెంట్ కోసానికి ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజే వాళ్ళకు భూములు కట్టబెట్టిన భూములు కావు అవి. ఒకటి, దాంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాని గురించి పునర్సమీక్షించడమా, లేకుండా వీళ్ళ సలహా ద్వారా ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో చేస్తే కూడా బాగుంటది. నిజానికి కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా దాని గురించి సలహాలు ఇవ్వండి, దాంట్లో తప్పులు ఒప్పుల గురించి ప్రజాముఖంగా తీసుకెళ్ళండి, అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి. తర్వాత ఎక్కడైనా కానీ మా మంత్రి అంటే ప్రభుత్వం ద్వారా కూడా దానికి జవాబులు వస్తున్నాయి. దాంట్లో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, లీజ్ ఇచ్చిన లీజ్ ల్యాండ్ కాదు ఇది, వాళ్ళు పర్మనెంట్ గా వాళ్ళ దగ్గర ఉన్నది. ఇండస్ట్రీ గురించి ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, పొల్యూషన్ అనుకోండి, ఇంకేదో రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి, దాని డెవలప్మెంట్ కోసానికి బయట తరలించడానికి ఆస్కారం ఉంది. దీన్ని కమర్షియల్ గా చేయడానికి, ఇండస్ట్రీ ల్యాండ్ ను కమర్షియల్ చేయడానికి అనే ఆలోచనతో ఉంది. దీంట్లో స్కాములు లేవు అనేది ఓపెన్ గా చేయడం. స్కాములు స్కీములు ఏమన్నా ఇంత గత ప్రభుత్వాలు గతాలు చేసినవి ఉన్నాయి, దానికి సపోర్ట్ గా బీజేపీ చేసిందని అనుకుంటాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో 10-11 సంవత్సరాలలో ఏమి జరిగినాయి, తప్పులు ఏమి జరిగినాయి అనేది వాళ్ళ దృష్టిలో ఉంటది. దాన్ని కూడా రామచంద్ర గౌడ్ గారు ముఖ్యంగా చూస్తే కనుక ఒక నిమిషం, ఇది పారిశ్రామిక భూముల మార్పిడి కోసం రామచంద్ర గారు ఒకసారి నేను చెప్పేది వినండి. పారిశ్రామిక భూముల మార్పిడి కోసం టీజీఐఎస్ఎస్సీ ధరలు కాకుండా సబ్ రిజిస్టర్ ధరలు ఎందుకు మీరు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి ఏం చెప్తారు?
ఈ రోజు ప్రతిపక్షంగా లేదండి. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న అతను ఫామ్ హౌస్కే పరిమితమైండు. 2 సంవత్సరాల నుంచి కూడా బయట రావడం లేదు. మీరు తప్పులు జరుగుతున్నాయంటే దానికి అసెంబ్లీ ఉన్నది, ప్రజాక్షేత్రం ఉన్నది. మీరు ఇప్పుడు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండ్రు. దాన్ని తప్పులు అంటే మన రాజ్యాంగ వ్యవస్థ ఏంటంటే ఫ్రీడమ్ ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉన్నది. దాంట్లో తప్పులు ఒప్పులు ఎత్తి చూపడానికి కూడా ఆస్కారం ఉంది. దాని గురించి చర్చలు జరుగుతాయి. గవర్నర్ గారి దృష్టిలో జరగని, తర్వాత అసెంబ్లీలో జరుగుతుందా, తర్వాత దానికి సంబంధించి కూడా మంత్రులు దానికి కూడా జవాబు చెప్తున్నారు. దాంట్లో తప్పు ఒప్పులు జరగడానికి ఆస్కారం లేదు. దీంట్లో ఏంటంటే క్యాబినెట్ టోటల్ గా డిక్లేర్ చేసి దీంట్లో చేయడం జరిగింది. నిజానికి ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే పునఃపరిశీలించి దాంట్లో తప్పులను కూడా మీరు బయటకు తీయండి. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఆస్కారం లేదు, ఎలాంటి తప్పులు జరిగి తప్పులు ఏది ఉన్నా కానీ అది ఓపెన్ గా ఉంటుంది. అంటే ఈ రోజు మీరు లీజ్ కి ఇచ్చిన ల్యాండ్ నమ్ముతలేము, ఇంకేదో లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న దాని దగ్గర కొద్ది డబ్బు బోర్డులతో మనకి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో వద్దని అనుకుంటే ప్రభుత్వం పరంగా కూడా ఆలోచించేద్దాము. ప్రతిపక్షాలు కూడా దీని గురించి సలహాలు ఇవ్వండి. రైట్ రామచంద్రరావు గారు, ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్ రెడ్డి గారు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దాదాపుగా 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. 5 లక్షలు విలువ చేసే భూములన్నింటినీ కూడా 5,000 కోట్లకే 5,000 కోట్లకే ఇచ్చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజంగా స్కామ్ ఉందా? ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు హిట్ కార్యక్రమం చేపట్టిందో దాన్ని మనం గమనించినప్పుడు ఈ భూములు ఎప్పుడో 50-60 ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ ప్రభుత్వమే అనుకుంటాను అప్పుడు కూడా లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్పుడు 33 ఇయర్స్ 99 ఇయర్స్ అట్లా లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీస్ అప్పుడు అవుట్ ఆఫ్ ద సిటీ అది మొత్తం కూడా. కానీ ఈ రోజు అది సెంటర్ ఆఫ్ సిటీ అయిపోయింది. దాన్ని నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరిగిందని విన్నాను నేను. రెగ్యులరైజ్ వాళ్ళకి ఓనర్స్గా వాళ్ళని డిక్లేర్ చేయడం కూడా జరిగిందని తెలిసింది. ఇప్పుడు వీళ్ళు దాన్ని యాక్చువల్గా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ ఉందండి. నాకు తెలిసి 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఇక్కడ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ అనేది బాగా ఇదైపోతుంది. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మళ్ళా అవుటర్ రింగ్ రోడ్ తర్వాతనే పెట్టాలి, ఇవన్నీ తరలించండి అని చెప్పేసి కూడా అప్పుడు హైకోర్టు కూడా ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఈ రోజు ఇండస్ట్రీస్ అనేది కంపల్సరీగా అక్కడి నుంచి తీయాల్సిందేనండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ సిటీ అయిపోయింది. ఇప్పుడు పొల్యూషన్ అనేది మనం ఢిల్లీలో వీటిలో పరిస్థితులు గమనించినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంది. పబ్లిక్కి కూడా లేని క్యాన్సర్ ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో కానీ ఎక్కడ కానివ్వండి క్యాన్సర్ జబ్బులు కానివ్వండి ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ కుంభకోణం జరిగిందా లేదా అనే దానికి ఇవాళ ఉన్న మార్కెట్ రేట్ ఏంటి, వస్తున్నారు చేసేటప్పుడు దాని మీద కండిషన్స్ ఏంటి అనేది క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇలా 30% సబ్ రిజిస్ట్రార్ వాల్యూ మీద 30% అనేది కాకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ 100 కోట్లు పలుకుతున్న ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అంటే అప్పుడు 50-60 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇండస్ట్రీస్ నడిపి లాస్ట్ ప్రాఫిట్ తోటి చేసినా కూడా వ్యాపారము ఇలా వాళ్ళ ల్యాండ్స్ అయిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఓనర్స్ అయిపోయారు. దాన్ని ఏ విధంగా వీళ్ళని తరలించాలి, ఇక్కడ నుంచి పొల్యూషన్ కంట్రోలింగ్ రావాలి అనే ఉద్దేశంతో పెట్టినప్పుడు ఈ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూకి మన మార్కెట్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇలా మనం గమనించిన 190 కోట్లు 170 కోట్లు 134 కోట్లకు ఎకరం అని చెప్పేసి కొండాపూర్ ఏరియాలో జరిగింది కూడా మనం గమనించినాం. కానీ సబ్ రిజిస్టర్ వాల్యూ వచ్చేటప్పటికి అది 20 కోట్లు 30 కోట్ల కంటే కూడా మించి ఉండదు. ఆ 20-30 కోట్లు కూడా తీసుకోకుండా వాళ్ళ కమర్షియలైజ్డ్ ఏదైతే ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కమర్షియల్ బిజినెస్ కి ఇండస్ట్రీస్ నుంచి తీసేసి కమర్షియల్ కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళకి. అందులో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ముఖ్యంగా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. నేను ఇంతకుముందు డిబేట్లలో కూడా అదే చెప్పడం జరిగింది. ఒక ఫ్యాక్టరీకి ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే దానికి ఎంత ల్యాండ్ అవసరం? 10 ఎకరాలు అవసరం ఉన్న కాడ 100 ఎకరాలు అలాట్ చేయాల్సిన అవసరం ఏంటి? 100 ఎకరాలు అలాట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫ్యాక్టరీ దివాలా తీసిన తర్వాత వాళ్ళు ఓనర్తో మళ్ళీ అమ్ముకోవడానికి కారణాలు అవుతున్నాయి. ఇట్లా కొన్ని 100 ఎకరాలు దారాదత్తం చేసిన ఈ ప్రజల సొమ్ముని దారాదత్తం చేసిన పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు ఇక్కడ. కానీ ఇవాళ ఏదైతే చేపట్టిండ్రో ఖచ్చితంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో అట్లీస్ట్ అదన్నా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లదలుచుకున్నారు, అక్కడ ఏం పెట్టదలుచుకున్నారు, అసలు ఏంటి అనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు
3,000 4,000 కోట్ల కంటేని వీళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు. 5 లక్షల కోట్ల వాల్యూ ఉండొచ్చు మార్కెట్ వాల్యూ, కానీ ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది యాక్చువల్ గా, దాంట్లో 30% తీసుకోవాల్సిన అవసరం ఏంది? రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండేదే 25% అన్నప్పుడు మళ్ళీ దాంట్లో 30% అంటే పూర్తి తగ్గిపోతుంది అక్కడ. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఫ్యాక్టరీస్ మాత్రం 100% ఇక్కడి నుంచి తరలించాల్సిందే, ఎందుకంటే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలకి నష్టం జరగకుండా బీజేపీ బ్రదర్ ఇప్పుడు చెప్పారు ఏమని, ప్రభుత్వ ఖజానాకి తరలిస్తున్నారు డబ్బు అంతా అని. ప్రభుత్వ ఖజానాకే తరలించాలా, వాళ్ళ కుంభకోణం అనేది ఫ్రాడింగ్ జరిగింది అని చెప్పడం ఎక్కడ అంటే శ్రీధర్ బాబు గారి జోబులకు, రేవంత్ రెడ్డి గారి జోబులకు పోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అవి కూడా ఆరోపణలు చేస్తున్నారు జోజెట్టి గారు. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయా పరిశ్రమల్లో ముందుగానే సభ్యులుగా చేరారు, వాటాలు దక్కించుకున్నారు, ఇప్పుడు ఆ ల్యాండ్స్ని చీప్గా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉండొచ్చండి, అది లేదు అని చెప్పడానికి లేదు, కానీ మనం ప్రూఫ్స్ తోటి బయటకు రావడం అనేది బెటర్ అన్న ఆలోచన. ఏదైనా ప్రూఫ్స్ తీసుకొని బయటకు వచ్చేసి మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా కొంత ప్రూఫ్ అనేది మనకు అవసరం. ఖచ్చితంగా ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడికి పోదు కదండి, భూమే కదా, ఎక్కడో ఒకరి దగ్గర డాక్యుమెంట్ అయితే రావాల్సిందే. డాక్యుమెంట్ లేకుండానైతే భూమిలోనైతే ఉండలేము. అందులో గవర్నమెంట్కి పే చేయాలి అంటేనైతే ఖచ్చితంగా అక్కడ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సిందే. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 5 లక్షల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం అనేది కాదు ఇక్కడ కరెక్ట్ గా. నేను అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ప్రజల సొమ్ము ప్రజలకి చెందే విధంగా అక్కడ వచ్చే ఫండ్ ఏం చేయదలుచుకున్నారు, ఎక్కడ డెవలప్మెంట్, వీళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు, మళ్ళీ అక్కడ భూములు ఏ బేస్ లో ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి ల్యాండ్ తక్కువకి ఇచ్చి మళ్ళీ అక్కడ వీళ్ళకి అలాట్మెంట్ ఇవ్వడం కూడా తప్పు అయిపోతుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు కొంటున్నారా, గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకి ఇస్తుందా, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. అది మనం ఖచ్చితంగా గమనించాలా, ఎందుకంటే వాల్యూని మాత్రం తగ్గించేసి ప్రజలకు నష్టమయ్యే పని వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోవడానికి లేదు. ఇది అసెంబ్లీలో పెట్టి చర్చ చేసిన తర్వాతనే దీన్ని ముందుకు తీసుకుపోతే బెటర్ అనేది నా ఆలోచన. రైట్ సార్, ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. మల్లిపేక యాదగిరి గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీరు హిల్ట్పై వచ్చిన ఆరోపణలు మీరు ఎలా అంటారు? మీ పార్టీ పర్టికులర్గా కేటీఆర్ అయితే 5 లక్షలు కుంభకోణమంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అదేమీ లేదు, అసలు ఇందులో కుంభకోణం లేదు, ఏం లేదు, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ రెండు కూడా కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ అంటుంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు హిల్ట్ పాలసీ అనేది ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు, అదే తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. వారు చెప్పిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు పరచకుండా ఈ రోజు ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం కోసం, ప్రజల సొమ్మును కాజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, బడా బడా రియల్టర్ బిజినెస్ మ్యాన్లు కలిసి వీళ్ళు దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మా కేటీఆర్ గారు వాళ్ళ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారికి కూడా లేఖ రాసిండు. ఇది మీకు తెలిసే చేస్తున్నారా? తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం ఇది మీకు తెలిసే చేస్తుర్రా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరుగుతున్నది. దీని మీద మీరు మౌనం ఎందుకుంటున్నారు? మీరు మౌనంగా ఉన్నారంటే అంగీకారం, మీ ఆమోదంతో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు తీసుకుంటున్నారా? ఎందుకంటే నిజంగా పారిశ్రామిక వాడలను గతంలో అక్కడ మౌలిక సదుపాయాల కోసం, ఉపాధి కల్పన కోసం కొన్ని ఏరియాలలో బాలనగర్ కానివ్వండి, ఇక్కడ నాచారం కానివ్వండి, చెర్లపల్లి కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, అనేక ప్రాంతాలలో
గ్రేటర్ హైదరాబాద్ లోనే కనీసం ఒక 10,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ రోజు కేటాయించింది పారిశ్రామిక వాడలకు. మరి ఈ రోజు దాన్ని ఔటర్ రింగ్ రోడ్ కు మనం తరలించాలని అనుకున్నప్పుడు ఎక్కడ భూమి కేటాయిస్తున్నారు అక్కడ? ఒకవేళ ఈ భూమిని మరి ప్రభుత్వం ఆ రోజు సహకారంతో ఇక్కడ ఇచ్చినప్పుడు పారిశ్రామిక వాడలకు దీన్ని మీరు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? మీరు ఒకవేళ నిజంగా ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పిన మీ ప్రభుత్వం నిజంగా ఈ ధనంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టియొచ్చు. హైదరాబాద్ లో ఉన్న భూములు కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకొని కూడా పేదలకు గృహాలను కూడా నిర్మించి ఇవ్వచ్చు. కానీ ఇది పేదలకు చెందకూడదు. వారి పార్టీ నాయకులకు, వారికి అనుయాయులకు మాత్రమే ఆ భూమి చెందాలన్న ఉద్దేశంతో కోట్ల రూపాయల సంపదను, 5 లక్షల కోట్ల రూపాయల సంపదను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు స్కామ్ ద్వారా కొల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే SRO రేటు ప్రకారంగా మనకు ఓపెన్ మార్కెట్ కు SRO రేట్ మార్కెట్ కే చాలా వ్యత్యాసం ఉంటుంది. 10,000 రూపాయలు ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయం రేటు ఉంటే ఓపెన్ మార్కెట్ లో 1,00,000 రూపాయలు ఉంటది. అట్లాంటి భూమిని ఈ రోజు 100 కోట్ల రూపాయల భూమికైనా కూడా 30 లక్షల రూపాయలు ప్రభుత్వం, దాంట్లో ప్రభుత్వం 30% అంటే 30 లక్షలే కదండి. ఈ రోజు 5 లక్షల కోట్ల రూపాయలు అంటే 5,000-6,000 రూపాయల కోట్లు మన ప్రభుత్వానికి వస్తే 5 లక్షల కోట్ల రూపాయలు వారు కాంగ్రెస్ పెద్దలు దాన్ని గద్దల లెక్క ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు నిజంగా తెలంగాణ సంపదను యాదగిరి గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కొన్ని భూములు అయితే అప్పుడు పారిశ్రామికవేత్తలకు అయితే రెగ్యులరైజ్ చేసింది కూడా మీరే అని చెప్తున్నారు. అలాగే గతంలో కేటీఆర్ఏ స్వయంగా ఈ నగరంలో ఉన్న పారిశ్రామిక పరిశ్రమలన్నింటి కూడా బయటికి తరలించాలి, ఔటర్ రింగ్ రోడ్డు వైపు తరలించాలనే మాట గతంలో కేటీఆర్ అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా, అదే మేము చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. గతంలో హైదరాబాద్ భూములను బీఆర్ఎస్ సర్కార్ కట్టబెట్టిందంటే గతంలో మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు SRO ప్రకారంగా 100 నుంచి 200% చెల్లించాలని చెప్పి నిర్ణయించి అత్యంత కఠినమైన నిర్ణయాలు అమలు చేసింది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 100 నుంచి 200% పెంచింది గవర్నమెంట్ SRO రేటు ప్రకారంగా. కానీ ఈ రోజు SRO రేటు ప్రకారంగా 30% చేసింది. ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుందో ఒకసారి ప్రజలు గమనిస్తలేరా? ఒకసారి కాంగ్రెస్ పార్టీని చెప్పండి. మేము ఆ రోజు మా ప్రభుత్వం నుంచి జరిగింది అని అంటే ఆ రోజు ఉన్న SRO రేటు ప్రకారంగా 100 నుంచి 200% అధికంగా రేట్లు ఇచ్చి తీసుకోమని చెప్పింది. కానీ ఈ రోజు SRO రేటు ప్రకారంగా 30% ఇవ్వడం అంటే ఈ రోజు 10,000 ఎకరాల భూమికి 5.5 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఈ రోజు వాళ్ళు కనీసం ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి 5 లక్షల కోట్ల రూపాయలు వారు దోచుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు, పెద్ద రియల్టర్లు కలిసి చేస్తున్నారు కదా, దీనికి జాతీయ నాయకుల ఆమోదం ఉన్నదా? నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలకు రాహుల్ గాంధీ గారి ఆమోదంతో జరుగుతుందా? ఒక్కసారి రాహుల్ గాంధీ గారు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ వారు మౌనంగా ఉంటే నిజంగా వారికి కూడా ఇందులో 5 లక్షల కోట్ల రూపాయల్లో భాగస్వామ్యం ఉందని చెప్పేసి మా పార్టీ తరఫున మేము చెప్తున్నాము. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. రైట్, మనతో పాటు వివిరావు గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వివిరావు గారు నమస్తే అండి. సార్, హిల్ట్ పాలసీపై మీరేమంటారు? హిల్ట్ పాలసీలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు కూడా అంటారా? వివిరావు గారు చెప్పండి సార్. హిల్ట్ పాలసీలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు అసలు మూల సూత్రం ఏంటంటే సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఈ మొత్తం పారిశ్రామిక వాడలు ఇప్పుడు సిటీ సెంటర్ లోకి వచ్చాయి, ఒకప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాయి, ఇప్పుడు అటు భూముల విలువలు పెరిగాయి. వాటిని బయటికి తరలించాలంటే ఆ భూములు ఏం చేయాలి, ఆ భూములు ఏ రకంగా ప్రజా ప్రయోజనానికి వాడాలనేటువంటి మూల సూత్రం నుండి ఏ రకంగా పార్టీల ప్రయోజనానికి వాడాలి, అది కూడా అధికార పార్టీ ఉంటే వాటికి ఎక్కువ వాడుకోవాలి అనేటువంటి ఒక మూల సూత్రాన్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పాలసీలో భాగంగానే ఈ రోజు నిజంగా ఒక ప్రైవేటు వ్యక్తి కొంటే ఎందుకు ఆ ధర 10 అంతలు ఎక్కువ ఉంటుంది, ఎందుకు అదే గవర్నమెంట్ ఒక పాలసీగా తీసుకొచ్చి
వాళ్ళకు సంబంధించిన వాళ్లకు అప్పగించడం అనేటిది ఓ పక్కన ఈ రోజు జరిగినటువంటి కోకాపేటలో జరిగినటువంటి ల్యాండ్ ఏదైతే బిడ్డింగ్ లో అదే ప్రభుత్వం బిడ్డింగ్ చేస్తే ఎందుకు ఒక ఎకరాకి 150 కోట్లు అవుతుంది, అదే వీళ్ళు ఇక్కడ ఇస్తే 30% కి ఎందుకు తక్కువ చేస్తున్నారనే సమాధానం ఇలా గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకు ఓటు బ్యాంక్ రాజకీయాలకు డబ్బులు కావాలి, ఇవన్నీ కూడా వనరులు. ఇవాళ వాళ్ళు తగ్గించిన దానికి గీటుగా రేపొద్దున ఓటుకు 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే వీళ్ళందరినీ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవడం అధికారంలో ఉన్నప్పుడు. రేపు ఇప్పుడు వీళ్ళకి కావాలి, రేపు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రేపు మళ్ళీ 2028లో వచ్చే ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికీ డబ్బులు కావాలంటే మరి ఇప్పటి నుంచి తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పారిశ్రామిక మోడల్ వాళ్ళకన్నీ ఆ రకంగా కనబడుతున్నటువంటి వనరులు ఇవన్నీ. కానీ ఇందులో ప్రజలెంత నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీలు ఏ రకంగా ప్రజా ప్రయోజనం కోసం ఉన్నప్పటికీ దీన్ని ఏ రకంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలనేటువంటి ఒక అంశంలోనే ఇదంతా కూడా ఈ గేమ్ అంతా నడుస్తుంది. ఈ గేమ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి పాలసీని ఏ రకంగా ప్రజా ప్రయోజనంకు యూజ్ అవుతుంది అని చెప్పి ఎవరు అడిగే పరిస్థితిలో లేరు. అడిగినా కూడా సమాధానం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. పారిశ్రామిక వాడలు మీరు బయటికి తరలించడం అనేది ఒక మూల సూత్రము. దాన్ని ఏ రకంగా మళ్ళీ ఆ ల్యాండ్స్ ని వాడుకోవడం అనే దాని విషయానికి వస్తే ఇలా కేటీఆర్ గారు 5 లక్షల కోట్లు చెప్పొచ్చు, అది 10 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ కూడా ఉండొచ్చు. కానీ నేననేది ఏంటంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్ మాట్లాడినా ఇలా బీజేపీ మాట్లాడినా ఎందుకు మీరు దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో అవసరమైతే ధర్నాలకే పరిమితం అవడం కాదు, మీరు వెళ్ళండి కోర్టుకు వెళ్ళి దాన్ని అసలు దాంట్లో మూల సూత్రం ఏదైతే పాలసీలో ఉన్నటువంటి దొల్లతనాన్ని కూడా మీరు మాట్లాడాలా. ఎందుకు ఒక రిజిస్ట్రేషన్ సేమ్ గవర్నమెంట్ ప్రైవేట్ వాడికి ఎందుకు 150 కోట్లు వసూలు చేస్తుంది? ఎందుకు మీరు కొద్ది మంది సంస్థలకు ఇస్తే దాన్ని 20 అంతలు తగ్గించి ఇస్తారు? మరి ఏ రకమైనటువంటి ప్రజా ప్రయోజనం? నిజంగా ఒక హెల్త్ అనేది ఒక సెంటిమెంట్ ప్రజలకి, ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు సంపాదిస్తారా? వేరే ప్రయోజనాల కంటే గొడవ అవుతుందని చెప్పేసి మీరు హెల్త్ ఏదైతే కరోనా తర్వాత ఇలా ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ కూడా సెన్సిటివ్ అయినటువంటి దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి, అంటే ప్రజల బలహీనతల్ని మీరు వాడుకొని ఈ రోజు ఏ రకంగా మీరు ప్రజా ప్రయోజనం కన్నా అప్రజా ప్రయోజనం కోసం ఎక్కువ వాడుకున్నటువంటి పాలసీలో నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, మీరు స్పెసిఫై చేయండి ఈ ల్యాండ్స్ ఏ రకంగా నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్ కే యూజ్ అవుతాయని. ఇప్పుడు ఈ రోజు పెద్ద పెద్ద బడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదైతే ఈ రోజు వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి ఏం డిఫరెన్స్? మీరు నిజంగా ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టడం కోసం వాడుతున్నారా ఆ వాడల్ని? లేదు కదా. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీరు నిజంగా ఒక నిమ్స్ హాస్పిటల్లో లేకపోతే నిజంగా ఒక ఉస్మానియా హాస్పిటల్లో కడితే మీరు 30% కాదు 10% ఇచ్చినా ఫ్రీకి ఇచ్చినా మేము ఒప్పుకుంటాం. కానీ మీరు పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినట్టు ఇస్తూ వాళ్ళు మళ్ళీ ప్రజలను దోసుకోవడానికి కదా. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా అయ్యే వైద్యాన్ని వాళ్ళు 100 అంతలు ఎక్కువ రేజ్ చేసే వాళ్ళకి ఎందుకు నువ్వు కన్సెషన్ ఇస్తున్నావు? దీనికి సమాధానం ఉందా? ఇది అడగడానికి అన్ని పార్టీలు ఊరికే టీవీలలో మాట్లాడుతున్నాయి తప్పితే మీరు ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడినా, ఈ రోజు రామచంద్రరావు గారు మాట్లాడినా నిజంగా మీరు ఇది అడ్డుకోవడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. వీవీరావు గారు ఈ రోజు గవర్నర్ని అయితే బీజేపీ అధ్యక్షులు అయితే కలవడం జరిగింది. అక్కడ హిల్ట్ పాలసీ మీద ప్రభుత్వంతో చర్చిస్తామని గవర్నర్ కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు. ప్రభుత్వ పాలసీలపై గవర్నర్ మాట్లాడే ఛాన్స్ ఉందంటారా? ఏమండి, ఇప్పుడు ప్రభుత్వ పాలసీలపై గవర్నర్ మాట్లాడే అవకాశం లేదనుకోండి, మరి అపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి? వెళ్ళి వాటి మీద నిజంగా ప్రజా ప్రయోజనం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళండి. మీరు ప్రత్యామ్నాయ పాలసీ చెప్పండి. చెప్పకుండా ఊరికే దుమ్మెత్తిపోసి దాంట్లో వాళ్ళు చేసే కుంభకోణాల్లో మీరు కూడా పాలు పంచుకున్నట్టే కదా. మీ ప్రత్యామ్నాయం మీకు తెలియదా? మీరు గతంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మీకు హెల్త్ పాలసీ తప్పని చెప్పినప్పుడు ఏది కరెక్టో కూడా చెప్పాలి కదా ప్రజలకి. చెప్పకుండా ఊరికే దుమ్మెత్తిపోసి దాంట్లో కూడా మీరు కుంభకోణంలో భాగస్వాములు అయ్యే విధంగా ప్రజల్ని మభ్యపెట్టడమే కదా. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా మిమ్మల్ని గద్దెలు దించడానికి ఇదే పాలసీ వాడింది, మీరు కూడా మళ్ళీ అదే వాడుతున్నారు కదా. మీలో చిత్తశుద్ధి ఉంటే చెప్పండి ఏ రకంగా సద్వినియోగం కావాలి. అది వీళ్ళు వినకపోతే ఆ రకమైనటువంటి రిప్రజెంటేషన్ మీరు ఇస్తున్నారా? ప్రభుత్వానికి ఇచ్చి గవర్నర్కి ఇస్తున్నారా?
ఏదైతే హెల్త్ పాలసీ తయారు చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్ట్రీలకు కావచ్చు, మీరు ఏమి ఊరికే అబ్జెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఊరికే కంటతుడిపోగా మీరు మాట్లాడుకొని మీ పార్టీ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ రోజు ఇవన్నిటి మీద మీకు క్లియర్ గా ప్రత్యామ్నాయం కూడా చెప్పండి. మీకు తెలియదా? ప్రజలకు ఏం తెలుస్తుంది ప్రత్యామ్నాయం? ఊరికే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడానికి ఒకవేళ కనుక కాంగ్రెస్ అధికారంలో ఉంది, డబ్బు కోసం చేస్తే మీరు అధికారం కోసం చేస్తున్నారు కదా. అంతకుమించి ఇంకేం కనబడుతుంది చెప్పండి. మీరు అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరూ నిజంగా ఇప్పుడు రామచంద్రరావు గారు వెళ్ళి ఇలా ఆబ్జెక్ట్ చేస్తే ప్రత్యామ్నాయం చెప్పారు. అందులో కేటీఆర్ గారు 5 లక్షల కోట్లు అని చెప్తే ఏ రకంగా 5 లక్షల కోట్లు దుర్వినియోగం చెప్పారా? చెప్పాలి కదా. ఇవి టీవీలకే పరిమితం అయిపోయి మీరు కూడా వాళ్ళలాగానే వాళ్ళ దోషులు వాళ్ళు ప్రత్యక్షంగా తింటే మీరు పరోక్షంగా అధికారం కోసం అరుస్తున్నారా? అది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మీరు చెప్పండి. రైట్. రాజునాథ్ గారు, ముఖ్యంగా నగరాలు పరిశ్రమల నుంచి బయటికి పంపాలి, ఖచ్చితంగా ఆ కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలి, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రతిపక్షాలు కూడా గతంలో ఉన్న పార్టీలు కానీ లేదా బీజేపీ కానీ ఏదైనా సరే ప్రత్యామ్నాయం చూపించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ప్రత్యామ్నాయం చూపించాలి కదా, కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? యాక్చువల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిల్ టు పాలసీకి సంబంధించినటువంటి జీవో విడుదల అయినటువంటి మరుక్షణమే ఫస్ట్ స్పందించింది. దీంట్లో స్కామ్ జరుగుతుంది, లేదంటే ప్రజల ప్రయోజనాలకు గండి పడుతుందని చెప్పి మొట్టమొదట స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మా బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పెద్ద ప్రోగ్రాం పెట్టి పెద్ద పెద్ద ఎల్ఈడి తెరలను పెట్టి ఎట్లెట్లా జరుగుతుంది, పారిశ్రామిక వాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత భూమి ఇది దీనిలో వస్తుంది, ఓఆర్ఆర్ లోపల ఎంత వస్తుంది, ఓఆర్ఆర్ సమీపంలో ఎంత భూమి ఉన్నది, ఓపెన్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది. ఒకసారి నేను ఇన్ డీటెయిల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేసా సార్. ఇది అయితే జీవో విడుదల చేసింది మొత్తం కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటిది, అంటే నియర్ బై ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది. మొత్తం కూడా 22 ఇండస్ట్రియల్ ఏరియాస్ ని వీళ్ళు ఐడెంటిఫై చేసి జీవో విడుదల చేసిర్రు. అందులో మన కాటెదాన్ జల్పల్లి నుంచి మొదలు పెడితే జీడిమెట్ల, బాలానగరు, ఇట్లా మొత్తం ఈసీఐఎల్, ఉప్పలు, హయత్ నగరు, ఇదంతా ప్రాంతాన్ని కూడా 22 ఇండస్ట్రియల్ ఏరియాస్ గా ఐడెంటిఫై చేసి దాంట్లో 9,292.53 ఎకరాలను ఈరోజు హిల్ టు పాలసీ కింద తీసుకురావడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎస్ఆర్ఓ ఫీజులో 30% అని చెప్పేసి 50% అని పెట్టి దీన్ని ఈజీగా కన్వర్షన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మళ్ళా దీంట్లో ఇంకొక విషయం ఏం చేసిర్రు, ఈ 9,292 ఎకరాలలో 4,740 ఎకరాలు ఆల్రెడీ చదును చేసి క్లియర్ గా ఉంది, దాన్ని వాడుకోవడానికి అని చెప్పేసి ఈ జీవోలో క్లియర్ గా ఇచ్చిర్రు. దాంతో పాటు దాని ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉంది అనేవి ఇన్ డీటెయిల్డ్ గా వీళ్ళు జీవోలో పేర్కొనడం జరిగింది. అయితే వీళ్ళు చెప్తున్న విషయం ఏందని శ్రీధర్ బాబు గారు కానీ తర్వాత ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంది హిల్ టు పాలసీ గురించి అని అంటే, ఏదైతే మేము గతంలో నామినల్ ఫీజ్ కి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇచ్చి మేము చేసినామో, ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు ఈ హిల్ టు పాలసీ కిందికి తీసుకొస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, మౌలిక వసతుల కల్పన జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ వీళ్ళు ఒక విషయం ఏం చెప్పారనంటే, కొత్త జీవన శైలితో పాటు ఏమొస్తాయి అక్కడ, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు వస్తాయంట. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, తర్వాత కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు, పార్కులు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన సెంటర్స్, ఐటీ టెక్నాలజీ పార్కులు, ఇవన్నీ వస్తాయని చెప్తుర్రు. కానీ ఇందాక వివి రావు గారు చెప్పినట్టు ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ, మరియు అదే జరగబోతుంది. ఇప్పుడు వీళ్ళు ఇంకొక విషయం దీంట్లో ఏమని చెప్పారు, గతంలో టీజీఐఐసి చెప్పినా గానీ లేకపోతే IALA చెప్పినా గానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్కుల విషయంలో కానీ ఏదైనా కూడా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మనం ఒకసారి 80 ఫీట్ల రోడ్లు 80 ఫీట్ల రోడ్డు కంటే తక్కువ ఉంటేనేమో
ఈ కన్వర్జేషన్ ఫీజు SRO ప్రకారం 30% తీసుకోవాలంట. ఒకవేళ 80% కంటే ఎక్కువ ఫీట్లు ఉన్నటువంటి రోడ్ల విషయంలో 50% SRO రేటు అంటే ఫీజు కన్వర్జేషన్ కోసం తీసుకోవాలని చెప్తున్నారు. మళ్ళా అందులో ఈ కన్వర్జేషన్ అంటే హిల్ టు పాలసీ కింద ఉన్నటువంటి 9,300 ఎకరాలకు సంబంధించింది కూడా ఈ ప్రాసెస్ అంతా 45 days లోనే కంప్లీట్ అయ్యేటట్టు వాళ్ళు ఒక ఫాస్ట్ ట్రాక్ ల్యాండ్ కన్వర్జేషన్ విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను చూస్తాం కదా సార్, ఏదైనా అత్యవసర కేసుకు సంబంధించి తొందరగా విచారణ జరిపి ముద్దాయిలను జడ్జి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష పడేటట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎట్లయితే చేస్తారో ఆ రకంగా ఈ రోజు గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ ల్యాండ్ కన్వర్జేషన్ అనేటువంటి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి 45 days లోనే ఈ హిల్ టు పాలసీ కింద ఏదైతే కన్వర్జేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తే మొన్నటికి మొన్న మనం చూసినాము కోకాపేటలో ఎకరం వాల్యూ 151 కోట్లు వరకింది. 151 కోట్లు. రైట్, మాట్లాడదాం రాజనాథ్ గారు. ఒక బ్రేక్ లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. రైట్, రామచంద్రరావు గారు, ముఖ్యంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, భూములన్నింటినీ తెగనమ్ముతుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కోసమో లేకపోతే పార్టీకి అధిష్టానానికి డబ్బులు పంపించడం కోసమో లేకపోతే ప్రభుత్వంలో పెద్దవాళ్ళుగా ఉన్న కొంతమంది డబ్బులు సంపాదించుకునే కొన్ని మార్గాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది, మొత్తం దోపిడీ జరుగుతుంది అనేది వాళ్ళ ఆరోపణ. ఇది ప్రైవేట్ భూమిలో వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అమ్మునప్పుడు నువ్వు ప్రభుత్వ భూమిలో అమ్ముతే దాంట్లో అవకతవకలు జరిగినాయి అనేది ఉంటది. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వము ఆల్రెడీ సబ్ కమిటీ నిర్ణయించుకున్న దానికంటే ఇంకా ఎక్కువ రేటుతోని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది కూడా 4,500 5,000 ఎకరాల లోపల. అది నిజానికి కూడా అది ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో వాళ్ళు ఆల్రెడీ ఓనర్స్, ప్రైవేట్ ఓనర్స్ దగ్గర నుంచి మనము ఓన్లీ కన్వర్షన్ అంటే ఇండస్ట్రీ నుంచి కమర్షియల్ లేకుంటే రెసిడెన్షియల్ గా కమర్షియల్ అంటే కన్వెన్షన్ ఫీజు మాత్రమే ఇది. ఇప్పుడు నీకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకునే భూములదిగా గవర్నమెంట్ భూమి కాదు ఇది. గవర్నమెంట్ లో నువ్వు 150 కోట్లు నడుస్తుంది, ఇంకెక్కువ కూడా నడుస్తుండొచ్చు ఎకరానికి. ఇది ఇక్కడ జరిగింది మీరు క్లియర్ గా ఇది ఇండస్ట్రీ వాళ్ళది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నది, వాళ్ళకి నామినల్ ఫీజు వేసుకొని రెగ్యులరైజ్ చేయడము. అంటే కానీ గతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం చాలా తక్కువ రేట్లకి లేకపోతే ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి అలాంటి ల్యాండ్ని చీప్గా కొట్టారనే ఒక ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వ్యక్తులకు సంబంధించింది వాళ్ళు ఇండస్ట్రీకి పర్మిషన్ ఉంది, వాళ్ళు ఇండస్ట్రీగా చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కమర్షియల్ గా చేసుకోవడం, రెసిడెన్షియల్ జోన్ కు పోవడానికి ట్యాక్స్ వాళ్ళు ఓనర్స్. అది ఏదో లీజ్ ల్యాండ్ కాదు ప్రభుత్వం. రామచంద్ర గౌడ్ గారు అట్లా ఇక ఏదైనా ఒప్పులు ఉంటే మీరు కూడా సెర్చ్ చేయండి. ఈ రోజు రామచంద్ర గారు ఒక నిమిషం జోజిరెడ్డి గారు మీ దగ్గరికి వస్తా, నేను మీ దగ్గరికి వస్తా. అంటే వీళ్ళు అంటే బడ్జెట్ లో పెట్టింది ఆల్రెడీ డిక్లేర్ చేసిన దాని మీద ఇంకా ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. గమనించండి, ప్రైవేట్ భూమికి నీకు 150 కోట్లు 200 కోట్లు జరుగుతాయి. ఇది ఒక ఇండస్ట్రీ దానికి సంబంధించింది, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న దానికి చార్జ్ చేయడం, దాంట్లో ఇబ్బంది లేదని ఉంటే కూడా మీరు సూచనలు ఇవ్వండి. కంప్లీట్ గా ఇది గతంలో ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లో అతి తక్కువ ధరకి ఇచ్చిన ల్యాండ్లు అయితే మీరు కాదంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇంతకు ముందు ఆల్రెడీ గత ప్రభుత్వం డిక్లేర్ చేసిన దానికంటే ఎక్కువ రేట్ ఉంది. దాన్ని కూడా కూలంకషంగా డాక్యుమెంట్స్ ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదీ కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాంట్లో తప్పు ఎక్కడ జరుగుతలేదు, అది ప్రైవేట్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ట్యాక్స్ వేయడము,
నీకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఏముంది, ఈ ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకురావడానికంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, ఇంకేదో రకంగా ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీగా చేసుకొని వాళ్ళు ఓనర్స్ గా ఉండి 60-70 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నామినల్ గా ఫీజు వేసి వాళ్ళు ఓన్లీ ల్యాండ్ కన్వర్షన్, ఇండస్ట్రీ ల్యాండ్ నుంచి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్ కు పోవడానికి అది ప్రభుత్వ పరంగా చేస్తున్నది. పూర్తి ఓనర్షిప్ ప్రైవేట్ వ్యక్తులది కాదు, అంటే ప్రభుత్వంది కాదు, అది రామచంద్రరావు గారు Right, రామచంద్రరావు గారు రైట్ ఇప్పుడు ఒక విషయం ఏందనంటే ఇందులో రైట్ రాజునాథ్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినామండి. ప్రైవేట్ ల్యాండ్ కు ప్రభుత్వ భూమికి చాలా తేడా ఉంటుందండి. Right. ప్రైవేట్ ల్యాండ్ దానికి మనము ఓన్లీ కన్వర్షన్ ఫీజు వేయడమే. రైట్ జోజిరెడ్డి గారు, రైట్ మన టైం తక్కువ ఉందండి, అందరికీ ఒకసారి మాట్లాడదాం. జోజిరెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా ఇది జస్ట్ ల్యాండ్ కన్వర్జేషన్ కోసమే కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి అంటున్నారు, ఇది కరెక్ట్ అంటారా? ఓకే అండి, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు. ఇవాళ కమర్షియల్కి ఎప్పుడైతే వస్తుందో ఇండస్ట్రియల్ ల్యాండ్ నుంచి దాంట్లో 30%గా చేయాల్సిన అవసరం ఏంటి? వాల్యూ మీద ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజే తీసుకోవాలి కదా. అంతే అంతే. వీళ్ళు చేస్తున్న కరెక్టే కావచ్చు అన్నప్పుడు ఫుల్ ఫీజు ఎందుకు తీసుకోరు? ఇవాళ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ వచ్చేసి వాళ్ళు లాభం పడతారు తప్ప మీరు ఇంకో దగ్గర ఇండస్ట్రీ. జోజిరెడ్డి గారు ఒక నిమిషం అండి, వివి రావు గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి, కొంచెం ఆఫ్లో ఉంది. వివి రావు గారు మీరు ఏదైతే కన్వర్షన్ ల్యాండ్ అని మీరు చెప్తున్నారో రామచంద్ర గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకి నష్టం చేసే విధంగా ఎందుకు చెప్పాలి? ప్రజలకు ఎందుకు 30% మిగతా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాము, బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ చేసుకుంటామంటే ఎందుకు మీరు అనుమతి ఇవ్వట్లేదు? పేద ప్రజలకి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చేస్తారా? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా మంది తెలియక ప్లాట్లు కొనుక్కున్నారు, వాళ్ళందరికీ ఎందుకు మీరు రెగ్యులేషన్ చేయట్లేదు? గ్రామాలలో ఇవన్నీ ఎందుకు చేయరు? వీళ్ళకి మాత్రం 30% ఇచ్చే 70% వాళ్ళకి లాభం చేసుకుంటూ చేస్తారా? అది కాదు కదా, ప్రజలందరూ సమానమే కదా తెలంగాణలో. అన్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే ప్రజలందరికీ చేయట్లేదు, మీరు ఓన్లీ కొంతమందికి మాత్రం చేస్తున్నారు లాభం. ఇండస్ట్రీస్ ల్యాండ్ మీరు కమర్షియల్ చేస్తున్నారా లేకపోతే రెసిడెన్షియల్ చేస్తున్నారా, జోన్ చేస్తున్నారా, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అనేది 30% చేయాల్సిన అవసరం ఏంటి? అది ఎస్ఆర్ వాల్యూలో, మార్కెట్ వాల్యూలో కాదు మీరు చేస్తున్నది. ఎస్ఆర్ వాల్యూలో 30% ఏంటి? శ్రీధర్బాబు గారికి తెలియదా? మంత్రిలో ఎన్ని ప్లాట్లు చేసుకున్నారు, వాళ్ళకి ఎందుకు రెగ్యులరైజ్ చేయరు? ఆయన కాన్సెన్స్ లో చేసుకున్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. మరి అక్కడ పేద ప్రజలు వాళ్ళకి అవసరం లేదా? ఉన్న వాళ్ళకే దోచి పెడతారా మీరు? ఇండస్ట్రీస్ మళ్ళీ తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చినప్పుడైతే సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, పేద ప్రజలు గుర్తుకు రారు. దాంట్లోనే సబ్సిడీ, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఆ పనులు ఏం చేయాలి, ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. మీరు అంటున్నారు వాళ్ళు నిర్ణయించారు ₹1, మేము దాన్ని ₹3 చేసాము. అది కాదు సమస్య ఇక్కడ. రైట్ యాదగిరి గారు ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడం కోసమే చేస్తున్నాయి తప్పించి పేద ప్రజలకు ఏమీ చేయడం లేదు, కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నాయనే విమర్శలపై మీరేమంటారు? ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఫాస్ట్ ట్రాక్ అని చెప్పి 45 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదానికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత తొందరగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్లలో కూడా నిజంగా సరే, ఇప్పుడు ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకున్నా కూడా ఇది రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన పోయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపనలు చేస్తున్నాడు. అంటే తెలంగాణ ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నాడో. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి భూ స్కామ్ దోపిడీ చేసి రేపు మళ్ళీ జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో వచ్చినా కూడా ఈ ఎలక్షన్లలో పంచిపెట్టడం కోసం, ఢిల్లీ పెద్దలకు మూటలు మోయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నవారు గతంలో నీకింత అని పంచుకోవడం కోసం మాత్రమే ఈ పాలసీ, ఫాస్ట్ ట్రాక్ పాలసీ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఏం అవసరం వచ్చిందండి? ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత సంపద ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడే ల్యాండ్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్
పాలసీ అని అంటే ఇది ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటిది తీసుకొస్తుండో ఒక్కసారి ప్రజలు చూస్తున్నారు. ఇది ఇప్పటికైనా సరే ఆ పాలసీని పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను వారిచ్చిన సంక్షేమ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది కదన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది, జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం. బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది అది ల్యాండ్, ఓనర్లను వాళ్ళని చేసేసింది లీజ్ ల్యాండ్ తీసి. అది మీరు గమనించాలా. లీజ్ ఉన్న ల్యాండ్ ని 99 years లీజ్ కున్న ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రెగ్యులరైజ్ చేసింది ఆ రోజు. వాళ్ళు ఓనర్స్ అయి కూర్చున్నారు, వాళ్ళు ఓనర్స్ అయి కూర్చున్నారు. ప్రజల సొమ్ముని ప్రజలకున్న ల్యాండ్ ని ప్రజలు 99 years 33 years లీజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్ ఇన్ అగ్రిమెంట్. అట్లాంటి ల్యాండ్ ని ఓనర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి 100 నుంచి 200% పారిశ్రామిక వాడలకు వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, దాన్ని కన్వర్షన్ చేయడం కోసం పర్సెంటేజ్ తక్కువ పెడుతున్నారు. అది తప్పు. వాళ్ళు కూడా 100% ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాన్ని వాళ్ళు ఓనర్స్ అయి కూర్చున్నారు అక్కడ. అయితే ఖాళీగా ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీ నడిపించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ అనేది తరలిపోవాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ కోసము. కాబట్టి దీన్ని 100% ఖచ్చితంగా ట్యాక్స్ తీసుకోవాల్సిందే. రెగ్యులరైజ్ చేయాలి అని అంటే 100% ట్యాక్స్ తీసుకోవాల్సిందే, దాంట్లో డిస్కౌంట్ ఇవ్వద్దు. ఇచ్చినట్టయితే జోజిరెడ్డి గారు ఒక బ్రేక్ లోకి వెళ్దాం అండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. ఇట్స్ స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. వివి రావు గారు, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ఈ భూములు రెగ్యులైజ్ చేశారు. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులకి దీన్ని ఓనర్స్ చేసేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జస్ట్ దీన్ని కన్వెన్షన్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఫీజు వసూలు చేస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఏవైనా సరే తమ స్వప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. మీరు చెప్పే మాట ఏంటంటే మొత్తము గంపలో అన్ని రొయ్యలే ఉన్నాయి, కానీ కాలనీలో అందరూ మాత్రము అయ్యోర్లు అని చెప్తున్నారు. అసలు సమస్యకు సమాధానం చెప్పండి అంటే ఊరికే మీరు ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పితే అసలుకు మీరు మూలం అందరికీ తెలుసు. ఇది 9,000 ఎకరాలు కావచ్చు, 900 ఎకరాలు కావచ్చు. అసలు ఆ ల్యాండ్ అసలు హెల్త్ పాలసీకి మీరు తీసుకున్న నిర్ణయానికి పబ్లిక్ ప్రయోజనానికి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటే దాంట్లో ప్రత్యామ్నాయాలు ఏంటి? వీళ్ళు నిజంగా దోసుకున్నారు అనుకోండి, ఎంతవరకు దోసుకున్నారని చెప్పలేరా మీరు పార్టీలుగా? ఎందుకు ఊరికే బురద తల్లి పక్కన పెట్టడం కాదు వల్ల మీరు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు దోసుకోమని. అంటే తద్వారా వాళ్ళు దోసుకున్నాక వాళ్ళని తిట్టి మళ్ళీ మేము అధికారం రావాలని చెప్తున్నారు. కానీ ముందు ప్రజల సొమ్ము గురించి మీరు ప్రత్యామ్నాయం ఏం చెప్తున్నారంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు పబ్లిక్? ఇప్పుడు మీకు హెల్త్ పాలసీ విషయంలో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకి ఏ రకంగా డిఫరెంట్ అయ్యి మీరు 30% ఎందుకు తగ్గిస్తున్నారు? అది ఎందుకు మాట్లాడతలేరు? ఇస్తే అది నిజంగా అది ప్రజల ప్రయోజనం అయిద్దా, లేకపోతే కొద్ది మంది రియల్ ఎస్టేట్ ప్రయోజనం అయిద్దా, లేకపోతే ఒక పార్టీ తన యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అమ్ముకొని ఎన్నికలప్పుడు వాళ్ళను వాడుకోవడానికి చేస్తుందా అనే ప్రశ్న మీరు మాట్లాడరే. ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడితే మీరు గతంలో చేశారని కాంగ్రెస్ చెప్పగానే ఆడికే మీరు చల్లబడిపోతున్నారు. మీ కాంగ్రెస్ మీ బీజేపీ చల్లబడ్డది ఏం లేదండి. గతంలో మేము చేసినప్పుడు 100 నుంచి 200% చేసిరండి. మా దగ్గర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరికి చల్లబడవలసిన అవసరం లేదు. మేము జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాహుల్ గాంధీ గారికి లేఖ రాసిన కేటీఆర్ గారు
ఒక్క నిమిషం. ఇప్పుడు మా కామన్ మ్యాన్ మాట్లాడినట్టు మీరు మాట్లాడద్దు. మీకు రాజ్యాంగం మీకు బాధ్యత ఇచ్చింది. మీరు ఒక విమర్శ చేసిందంటే ప్రత్యామ్నాయం చెప్పి చేయాలి, అంతేగాని మాలాగా ఒక కామన్ మ్యాన్ లాగా మీరు కూడా ఇదిగో అంటే మన మొగడు కొట్టినందుకు కాదు పక్కింటిది నవ్వినట్టు మాట్లాడితే ఎట్లా? మీరు ఖచ్చితంగా మీరు చెప్పండి. ఏం ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. ఆ డబ్బు ఎట్లా ప్రజా ప్రయోజనానికి యూజ్ అయింది? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో నిజంగా లాభం అవుతా? కాకపోతే మీ బాధ్యత ఏంటి? మీరు తప్పు చూపిస్తున్నప్పుడు మీకున్న ప్రత్యామ్నాయంలో వాళ్ళు చేస్తారు, అది చెప్పండి మీరు. అంతేగాని మేము పోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముతున్నట్టు ఎక్కడ లేదు కదండి. గవర్నర్ కు ఒక అప్లికేషన్ బారేసినాము, చేయలు దులుపుకున్నాము, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు దీన్నే అడ్డం పెట్టుకొని మేము అధికారంకి వచ్చి మేము కూడా అదే తప్పు చేస్తామంటే ఎట్లా? మీరు ఇప్పుడు ఆపడానికి ఏం చేస్తారో చెప్పండి. నీకు తెలియదా? రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కులు లేవా? మేము మాలాంటి ఒక ఎన్జిఓ కూడా పోయి మేము ఆపగలుగుతున్నాం. మీరు అంత శక్తివంతులు, మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు చెప్పరు? అది చెప్పకుండా మీరు ప్రశ్నకు సమాధానం రావట్లేదు కదా. మీరు ఈ రోజు రామచంద్రరావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు మాట్లాడినప్పుడు ప్రత్యామ్నాయం గురించి మీ దగ్గర ఉంది సమాధానం, లేదంటే మేము నమ్మం. లేనప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాని సమాధానం దొరకబట్టకుండా ప్రజాస్వామ్యంలో పార్టీలు ఈ రకమైనటువంటి మోసానికి తిరగబడుతున్నాయి కదా. మేము అధికారంలో ఉన్న వాళ్ళని ఎంత తప్పు పడుతున్నామో అపోజిషన్లను కూడా అంతే తప్పు పడుతున్నాం. మాకు రిలీఫ్ ఇవ్వండి. మీకు లేవా? చట్టాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టారా? దానికి సంబంధించినటువంటి సమాచారం తెచ్చుకున్నారా? ఈ పాలసీలో ఉన్న డొల్లతనం అడిగారా? దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏం వాడుతున్నారు మీకు తెలియదా? ఇవన్నీ లేకుండా ప్రజల ముందు మీరు ఊరికే మాట్లాడితే మాకు మీకు ఏం తేడా అని నేను అడుగుతాను. రైట్. థ్యాంక్ యూ వివి రావు గారు, అలాగే రామచంద్ర గౌడ్ గారు, యాదగిరి గారు, అలాగే రాజునాథ్ గారు, జోజిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికైతే హిల్ట్ విధానంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాదు, కేవలం నగరం పరిశుభ్రం చేయడం కోసం లేక అభివృద్ధి కోసమే ఆ నిధులు ఉపయోగించడానికి మేము చేస్తున్నామంటూ కూడా అధికార పార్టీ చెప్తోంది.